కేసీఆర్ గారి యొక్క ఒక కపట ప్రేమ నేను సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఇన్ని రోజులు మీకు శాసనసభ్యులు అనే విలువ లేకుండా పోయిందా? శాసనసభ సభ్యులు కనబడలేదా? ఇలా విందుబోళ్ళ పేరిట నా దగ్గర కొత్త ప్లాన్ ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమైనా చేస్తున్నాం. ఒకళ్ళు చేసేదంటే అది నీ కళ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. బీజేపీతో మమేకమై ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యులను తీసుకొని మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు శ్రీనివాస్ యాదవ్తో పాటు సబితా ఇంద్రారెడ్డి ఇతరాతరం తీసుకుపోయినటువంటి చరిత్ర మీది. ఆ రోజు రాజ్యాంగం అన్యాయం అక్రమం అనేటువంటి మాటలు మీకు గుర్తులేవా? మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మాకు స్వయంగా మీడియా ద్వారా చూసాం, పేపర్లో చూసినాం. మీకు సంబంధించిన హోమ్ మినిస్టర్ మిమ్మల్ని కలవడానికి వస్తే గేట్ కాడ నుంచి బయటికి వెళ్ళి పంపించేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు మీది, కేటీఆర్ గారు మీది. ప్రగతి భవన్ కంచెలు కూడా తాకకుండా ఒక దుర్మార్గమైన పాలనను ప్రజలందరూ చూశారు. దాని ఫలితమే మన కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఒక గొప్ప విజయాన్ని ప్రజలు ఇవ్వడం జరిగింది. మీ దొరతనాన్ని, మీ గడిల పాలన బద్దలు కొట్టారు. మళ్ళీ ఆ గడిలను కట్టడానికి కొత్త ప్లాన్లు వేస్తూ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీ శాసనసభలో ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు. త్వరలో మీకు కనబడుతుంది. మీకు స్పష్టంగా ఇంకొక మాట అడుగుతా ఉన్నా. నేను భారతీయ జనతా పార్టీతో కలిసి అనేకమైనటువంటి కుట్రలు చేసిన మీరు ఈరోజు కేటీఆర్ గారు మరి వారి యొక్క అనునయులు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర, ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లో మీరు అన్న మాటలకి ప్రజలు జవాబు చెప్పారు, గట్టి బుద్ధినిచ్చారు. ఎక్కడ కూడా డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కొన్నారు. నేను కూడా మీకు ఒక సీనియర్, ఒక 10 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మరి అనేక వాళ్ళ శాసనసభ్యుడిగా చేసినట్టు మీరు చేతనైతే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చి ముందుకు కాకపోయే కార్యక్రమం చేయాలి తప్ప కుట్రలు కుతంత్రాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తుఫాన్లో, రేవంత్ రెడ్డి గారి తుఫాన్లో మీరు కొట్టుకుపోవడం ఖాయం. దీనిలో సందేహం లేదు. మేము వాళ్ళేమో